హలో ఫ్రెండ్స్, ధాత్రి ప్లాన్‌తో ప్రసాద్ వాళ్ళ చేతికి చిక్కుతాడు కదా! వాళ్ళని ఒక దగ్గరికి తీసుకొస్తాడు. అక్కడికొచ్చి ఆహ్, గేట్ బయట నిల్చొని ధాత్రి, కేదార్‌లతో పర్మిషన్ ఇవ్వనన్నారా అని అంటాడు. అప్పుడు ధాత్రి గుర్తు తెచ్చుకుంటుంది. షర్మిల ఠాగూర్ గారు ఇలాంటి పనికి ఇప్పుడు పర్మిషన్ ఇస్తే హ్మ్, ఇక్కడ అందరూ ఇబ్బంది పడే ప్రమాదం ఉంది అని అంటుంది. అది గుర్తు తెచ్చుకుంటుంది ధాత్రి. ఇంకా ప్రసాద్ అంటాడు, షర్మిల ఠాగూర్‌ని కాదని మీరేం చేయలేరు. మీకు ఫైల్‌గా నిజం తెలియాలంటే ఫైల్ కావాలి. ఫైల్ కావాలంటే షర్మిల ఠాగూర్‌ని దాటుకొని మీరు వెళ్ళాలి అని అంటాడు. అనేసరికి ఇంకా వీళ్ళు జేడీ-కేడీలు ఆలోచిస్తూ ఉంటారు. షర్మిల ఠాగూర్ గారి రూల్స్ దాటుకొని లోపలికి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు ధాత్రి అని కేదార్ అంటే, అప్పుడు ధాత్రి అంటుంది, ఎలాగైనా సరే ఈ ఒక్క అడ్డంకి దాటుకుంటే మనకున్న నిజాలన్నీ బయటపడతాయి కేదార్. మనకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి కేదార్ అని అనుకుంటా ఉంటారు. మరి షర్మిల ఠాగూర్‌ని దాటుకొని ఫైల్ ఎలా సంపాదించింది ధాత్రి? ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు గనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.